మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఉద్ధవ్ ఠాక్రేను విభేదించడానికి కారణాలేంటన్న విషయంపై ఏక్నాథ్ షిండే వర్గం 3 పేజీల బహిరంగ లేఖను సంధించింది. లేఖలో ఎమ్మెల్యేల మనోభావాలను షిండే వర్గం తెలిపింది. సీఎం ఇంటిని పబ్లిక్ ఇన్నాళ్లకైనా చూసేందుకు అవకాశం దొరికిందన్నారు. సీఎం ఇంటి తలుపులు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇన్నాళ్లు సీఎం ఎవరిని కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని షిండే టీం తెలిపింది. తమను అవమానించేలా సీఎం వ్యవహరించారని లేఖలో ఫైర్ అయ్యారు. అయోధ్య వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు సీఎం అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని లేఖలో తెలిపారు. కఠిన సమయాల్లో షిండేనే తమకు సపోర్టుగా నిలిచారని రెబెల్స్ తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఉద్ధవ్ ఠాక్రేను విభేదించడానికి కారణాలేంటన్న విషయంపై ఏక్నాథ్ షిండే వర్గం 3 పేజీల బహిరంగ లేఖను సంధించింది. లేఖలో ఎమ్మెల్యేల మనోభావాలను షిండే వర్గం తెలిపింది. సీఎం ఇంటిని పబ్లిక్ ఇన్నాళ్లకైనా చూసేందుకు అవకాశం దొరికిందన్నారు. సీఎం ఇంటి తలుపులు ఇప్పుడు నిజంగా తెరుచుకున్నాయని లేఖలో ప్రస్తావించారు. ఇన్నాళ్లు సీఎం ఎవరిని కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని షిండే టీం తెలిపింది. తమను అవమానించేలా సీఎం వ్యవహరించారని లేఖలో ఫైర్ అయ్యారు. అయోధ్య వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు సీఎం అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని లేఖలో తెలిపారు. కఠిన సమయాల్లో షిండేనే తమకు సపోర్టుగా నిలిచారని రెబెల్స్ తెలిపారు. మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరిగింది. తర్వాతి స్టెప్ ఏంటన్న విషయంపై నేతలు చర్చించారు. అవసరమైతే విపక్షంలో కూర్చోవడానికి సిద్ధమని అన్నారు. అయితే రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారన్న నమ్మకం ఉందని జయంత్ పాటిల్ అన్నారు. శివసేనలో అంతర్గత విభేదాలపై తనకు తెలియదన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను కలిపేందుకు ఉద్ధవ్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య చూసి ఆశ్చర్యపోయామన్నారు. కూటమిలో భాగంగా సీఎం పదవి శివసేనకు ఇచ్చామని, అయితే ఆ పార్టీ నుంచి ఎవరు సీఎంగా ఉండాలన్నది ఆ పార్టీ ఇష్టమని అన్నారు. उनको वापस लाना चैलेंज नहीं है, वो विमान से आ ही जाएंगे। सवाल ये है कि जब मुंबई में उतरेंगे तब वो जहाँ भी जाएंगे वहाँ उनके मतदार संघ के लोग, वहाँ के शिव सैनिक जो हार्डकोर शिव सैनिक है वो उनको कैसे उनका स्वागत करते हैं, इसके ऊपर आगे की चीज़ें निर्भर करती है, ऐसा मुझे लगता है। वो आएंगे, घर जाएंगे तो वहाँ के शिव सैनिकों को क्या जवाब देंगे, ये सारी चीज़ें अब आगे जाके अनुभव करनी पड़ेगी। कुछ दिन ये सारा चलता रहेगा और फिर भी अगर एकनाथ शिंदे जी के साथ एमएलए रहते हैं तो एकनाथ शिंदे साहब को उद्धव जी के खिलाफ वहाँ गवर्नर के पास जाके इस सरकार के खिलाफ हम सरकार के साथ नहीं है ये कहना पड़ेगा। 2-2.5 साल के बाद में ये अननेचुरल अलायंस है, ये कैसे समझ में है? और अगर ये अलायंस के बारे में उनको दिक्कत थी, मैं यही बार बार कह रहा हूँ कि राष्ट्रवादी के एमएलए जो भी उनकी तकरारें हैं, उनकी जो शिकायतें हैं वो नहीं जाहिर तौर पे सामने रखते हैं, क्योंकि पवार साहब का आदेश है। इसलिए हम सब इसी सरकार में काम करते हुए अगर कुछ काम नहीं हुए तो भी हम उसको सह लेते थे, बाहर नहीं बोलते थे। अभी 3 पार्टी का अलायंस है तो मुझे लगता है कि ये तो चीज़ें थोड़ी इधर उधर हो सकती है। इसका मतलब ये नहीं है कि उन्होंने शिवसेना छोड़ के बाहर जाने की आवश्यकता है। और उद्धव जी यही उनको बोल रहे हैं कि आइए मेरे साथ बात कीजिए, मेरे सामने बैठिए। उद्धव जी ने मेरे ख्याल से ऐसा भी कहा है कि आपको मुख्यमंत्री बनना है तो आप बनिए, उनके बाहर जाने के अलग है। और इसीलिए अभी वो शिवसेना के खिलाफ, कांग्रेस के और राष्ट्रवादी के खिलाफ कुछ कारणें दे रहे हैं। क्या कारण है सर? मैं कहा ना, इसके बारे में मैं जब वक्त आएगा तब बोलूँगा। बीजेपी इसमें कहीं अभी दिखाई नहीं दे रही। समझ लीजिए कि बीजेपी उनको पिक्चर में न आते हुए मदद कर रही है, लेकिन बुद्धि तो एकनाथ शिंदे की है, उनको डिसीजन लेना है।
बाकी के सारे पार्टियां अलग अलग तरीके से उनको बताएं। మరిన్ని డీటెయిల్స్ అశోక్ అందిస్తారు. అశోక్, షిండే వర్గం ఎమ్మెల్యేలు సీఎం ఉద్ధవ్ కు బహిరంగ లేఖ రాశారు. అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్ర రాజకీయాల్లో క్షణం క్షణం మారుతున్నాయి. శివసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే బహిరంగ లేఖ రాశారు. నిన్న ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడిన మాటలకు కౌంటర్ గా అనేక అంశాలు లేఖలో ప్రస్తావించారు షిండే. చాలా మంది శాసనసభ్యులు ఆవేదన వినండి ఇదంటూ లేఖలో రాశారు. గత 2.5 ఏళ్లుగా ఎమ్మెల్యేలకు అవమానాలు జరిగాయి, ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదు. 2.5 ఏళ్లుగా సీఎం అధికార నివాసాలు తలుపులు మూసుకుపోయాయంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కలవాలంటే చాలా కష్టమవుతుంది. 3 లక్షల మందికి మేము ప్రతినిధులము ఒక్కొక్కరము. సో మాకే ఇలాంటి అవమానాలు జరుగుతున్నాయంటూ ఆయన లేఖలో ప్రస్తావించారు. కలవడానికి ఏదైతే ఏదైతే ఆయన అధికార నివాసం ఉందో ఆయన ఇంటి ముందు గంటల తరబడి గేటు ముందు వేచి ఉండాల్సి వచ్చింది. తాము ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చిందో అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలతో లేఖ రాశారు. బహిరంగ లేఖ కేవలం బ్రోకర్లకు, అవినీతి పరులకు క్యాంప్ ఆఫీస్ అడ్డాగా మారింది. ఎవరిని కలవట్లేదు, మంత్రులు కూడా కలవడు ముఖ్యమంత్రి అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఓవరాల్ గా నిన్న ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే చెప్పిన మాటల కౌంటర్ గా ఆయన లేఖలో స్పందించారు. సో ఇంకో పక్క చూసుకుంటే గంటకు ఏదైతే ఏక్నాథ్ షిండే వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతా ఉంది. ఇప్పటికీ 39 మంది సభ్యులు తమ వెంట ఉన్నారంటూ షిండే వ్యాఖ్యలు చేశారు. మరో 7 మంది ఇండిపెండెంట్ సభ్యులు కూడా తమ వెంట ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఓవరాల్ చూస్తుంటే మొత్తం 40 సంఖ్య పెరిగింది వర్గానికి. ఇప్పుడు కేవలం 15 నుంచి 16 మంది మాత్రమే ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. కాబట్టి 2/3 మెజార్టీ దాటి ఏక్నాథ్ షిండే క్యాంపు బలం పెరిగింది. ఏక్నాథ్ షిండే ఏదైతే మన శివసేన పార్టీ తనదేనంటూ ఆయన ఈ రోజు ఏదైతే డిప్యూటీ స్పీకర్ గాని ఎన్నికల సంఘానికి గవర్నర్ కి లేఖ రాసే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే సంఖ్య పెరిగింది కాబట్టి అక్కడ ముంబైలో కూడా రాజకీయాలు వేడెక్కాయి, అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే రాహుల్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీ ముంబైకి చేరుకుంది. వాళ్ళ నేతలతో, వాళ్ళ ముఖ్య లీడర్లతో సమావేశమైంది. ఇటుపక్క ఎన్సీపీ కూడా వాళ్ళ ముఖ్య నేతలతో భేటీ అయింది. దీనికి సంబంధించి సంజయ్ రౌత్ శివసేన సీనియర్ నేత కౌంటర్ ఇచ్చారు, స్పష్టం చేశారు. ఏదైతే ఈ వ్యతిరేక దళం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు 20 మంది మాకు టచ్ లో ఉన్నారు. ఒకవేళ బల పరీక్ష నిర్వహిస్తే మాత్రం ఇంకా ఎక్కువ సంఖ్య మాకు మద్దతు ఇస్తుంది. తప్పకుండా మేము మద్దతులో గెలుస్తాము. ఒకవేళ శాసనసభలో బలం నిరూపించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ నెగ్గుతుందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరోపక్క శివసేనకు సంబంధించిన ఎంపీలు కూడా షిండే వర్గానికి సపోర్ట్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా అనేక అవమానాలు భరించావు. ఎన్సీపీతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం చేసిన పెద్ద తప్పు జరిగింది. రాహుల్ ఠాక్రే పార్టీ నిర్వహణ చాలా బాగుంటుంది, ఆయనకు ప్రజల్లో యాక్సెసిబిలిటీ ఉంటుండే, ప్రజలను నేరుగా కలిసింది. కానీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం ఎవరిని కలవట్లేదంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అలా ప్రభుత్వం కూడా అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఠాక్రే ఏదైతే పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో, హిందుత్వ భావజాలంతో కూడిన పార్టీని మొత్తం నాశనం చేశారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతం ఒక్కొక్కరు షిండే వర్గానికి కొంతమంది చేరుకుంటున్నారు. మరి ఈ సాయంత్రం వరకు ఇంకా చాలా మంది వస్తారంటూ షిండే వర్గం చెప్తా ఉంది. మరోపక్క ఎన్సీపీ కూడా ఒకవేళ షిండేని ముఖ్యమంత్రి చేస్తే తమ మద్దతు ఉంటుందని ఆయన ఎన్సీపీ శరద్ పవార్ కూడా అంటున్నారు. మరోపక్క ప్రతిపక్షంలో కూర్చోవడానికి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉంటే ఏదైతే అస్సాం హోటల్లో ఉన్నారో, 5 స్టార్ హోటల్లో ఉన్నారో ఈ 40 మందికి సంబంధించిన శివసేన లీడర్లు, వారి హోటల్ ముందు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ లీడర్లు కొంతమంది వాళ్ళ హోటల్ ముందు ధర్నాకు దిగారు. అస్సాంలో వరదలు వస్తున్నాయి, అక్కడ చాలా మంది వరదల్లో చిక్కుపోయారు. వారిని కాపాడకుండా అక్కడి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము రాజకీయాలు డ్రామాలు చేస్తుంది. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని చూడడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, కానీ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేయలేదంటూ టీఎంసీ సంబంధించి కొంతమంది నేతలు ఆ హోటల్ ముందు ధర్నా చేస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే గత 2 రోజులుగా చూసుకుంటే రాజకీయాలు మహారాష్ట్రలో వేడెక్కాయి. ఈ రోజు ఇంకా ఈ లేఖ రాయడం ద్వారా ఇంకా రాజకీయాలు మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది అసంతృప్తులు బయటికి వచ్చి షిండే వర్గానికి మద్దతు తెలుపుతున్నారు. రియల్ గా కూడా ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే చాలా మందికి యాక్సెసిబుల్ గా ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు కాబట్టి లేఖలో స్పందించారు. కాబట్టి ఓవరాల్ గా
ఈ రోజు సాయంత్రం వరకు ఎంతమంది లీడర్లు షిండే వర్గం చేసుకుంటారో లేకపోతే షిండే వర్గం నుంచి మళ్ళీ రిటర్న్ ఉద్ధవ్ ఠాకూర్ వెళ్తారని వేచి చూడాల్సిన అవసరం ఉంది. Okay, ప్రస్తుతం అయితే ఈ లేఖ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, నేరుగా ఎమ్మెల్యేలను తీసుకుని ముంబై వెళ్లి తనకు ఇంత మద్దతు ఉన్నారు అంటూ గవర్నర్ ముందు లేదా డిప్యూటీ స్పీకర్ ముందు నిల్చోబెట్టారా, లేదా బీజేపీ కూడా దీన్ని చూస్తా ఉంది. బీజేపీకి సంబంధించిన ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నాయకుల సమావేశం కొనసాగుతుంది. బీజేపీ కూడా ఏదైతే షిండేకు ఆఫర్ చేసింది, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తాము, తమకు మద్దతు తెలపాలంటూ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన మద్దతు ఇస్తే మాత్రం బీజేపీ క్లియర్ కట్ గా మెజార్టీ ఉంది. ప్రస్తుతం బీజేపీకి 106 ప్లస్ 7 మంది. ఓకే అశోక్, రైట్, థ్యాంక్ యూ అశోక్. మరోవైపు శివసేన పార్టీ నిలబడుతుందని సంజయ్ రౌత్ చెబుతున్నారు. కొందరి ఒత్తిడితోనే ముంబై విడిచిపెట్టి వెళ్లిపోయారని అంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. కొందరు ఈడీ భయంతో ముంబై విడిచి వెళ్లారని, నిజమైన శివ సైనికులు ఈడీకి భయపడబోరని రౌత్ అన్నారు. తనపై, తన కుటుంబంపై ఎంత ఒత్తిడి ఉన్నా చివరి శ్వాస వరకు ఠాక్రే వెంటే ఉంటామని సంజయ్ రౌత్ చెప్పారు. తమ పార్టీకి చెందిన మంత్రులు ఇప్పటికే ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని, అయినా ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉన్నారని గుర్తు చేశారు. आज भी हमारी पार्टी मजबूत है, पार्टी जमीन पर है, हजारों लाखों कार्यकर्ता हमारे साथ पार्टी के साथ जुड़े हैं। कुछ एमएलए हमसे हमको छोड़कर जाना यानी पार्टी टूट गया ऐसा नहीं होता। पार्टी अलग है और विधायकों की बात अलग है, पार्लियामेंट्री पार्टी की बात अलग हो। किस हालात में, किस दबाव में, किस प्रेशर में ये लोग हमें छोड़कर चले गए हैं, उसका खुलासा जल्द ही हो जाएगा। उद्धव जी ने कल जरूर आह्वान किया है कि आप आइए और बात करिए। मैं उसको बंडखोर नहीं मानता हूँ जी साहब का। हमारे संपर्क में लगभग 20 विधायक है, मैं आपको बताता हूँ, और जब मुंबई में आ जाएंगे तो पूरा खुलासा हो जाएगा। आपने मेरे चेहरे पर देखा है, कोई तनाव है, कोई शिकंज है, कुछ नहीं है। इस प्रकार की जो संकट है, प्रसंग है, तूफान है, उनसे सामना करने का पूरा अनुभव हमको है। हम बाला साहब ठाकरे जी के साथ सालों साल से काम किया है, उद्धव जी के साथ काम किया है। सिर्फ हम बाला साहब के भक्त बोलने से नहीं होता है। जो भक्त बाला साहब का किसी प्रेशर में पार्टी छोड़ता है, ईडी के दबाव में पार्टी छोड़ता है, वो बाला साहब का भक्त नहीं हो सकता। हम है, हमारे ऊपर भी पूरे दबाव है। हमारा एक मंत्री 4 दिन से लगातार ईडी के ऑफिस में जाकर बैठ रहा है, उसने पार्टी नहीं छोड़ी। मैं और मेरे परिवार के ऊपर पूरा दबाव है ईडी का। हम आज भी ठाकरे परिवार और पार्टी के साथ रहेंगे और आखिरी